హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను ఎలాంటి టూల్స్ కట్టుతీగ లేకుండా కట్టుతీగతో అల్లుకునేలా ఉండే పర్ల్ చైన్ని చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. దానికి కావాల్సిన మెటీరియల్ నైలాన్ మిక్స్ జరీ థ్రెడ్, 5mm పర్ల్ బీడ్స్, ఇంకా ఒక నీడిల్. మనకి ఎంత కావాలో అంతకంటే డబల్ లెంగ్త్ జరీ థ్రెడ్ తీసుకోవాలి. దాని పెని విడదీసేసి అలా విడదీసి గ్లూ అప్లై చేసి గట్టిగా లాగితే అంత అంటుకుపోయి పల్చగా అవుతుంది. అది నీడిల్లోకి ఈజీగా ఎక్కించుకోవడానికి ఈ మెథడ్. క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ థ్రెడ్ని, అప్పుడు షార్ప్గా ఉంటుంది ఎడ్జ్, ఈజీగా నీడిల్లోకి ఎక్కుతుంది అనమాట. అలా ఎక్కించుకొని ఫస్ట్ అయితే ఒక జంపుడ్ రింగ్కి నాట్ వేసుకోవాలి. దాన్ని జంపుడ్ రింగ్ని కిందకి లాగేసుకొని నాట్ వేసుకోవాలి. అది ఒకటి కాదు, 2 నాట్స్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అలా నాట్ వేసుకున్నాక 5mm థిక్నెస్ స్వరాస్కి పర్ల్స్, ఇవి పర్ల్స్ ఏవైనా పర్వాలేదు. పర్ల్ బీడ్ ఒకటి ఎక్కించుకొని తర్వాత నాట్ వేసుకోవాలి. పర్ల్ బీడ్ వేసుకున్నాక మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఆ నాట్ నేను ఇంతకుముందు 2-3 రకాలు చూపించాను. ఇది ఇంకొక మెథడ్. ఇది చాలా ఈజీ, ప్లస్ రింగ్లా వస్తుంది. అది మధ్యలో గ్యాప్ వచ్చి రింగ్లా వస్తుంది. అదేంటంటే అచ్చు మనకి కట్టుతీగతో అల్లుకున్నట్టుగా ఉంటుందన్నమాట. లూజ్ ముడి వేసుకుంటాం కదా, అలా ఒక ముడి వేయాలి. ఆ ముడిని బీడ్ దగ్గరికి లాక్కోవాలి. నీడిల్తో దగ్గరికి లాగేసుకొని టైట్గా లాక్కోవాలి ఆ ముడిని. తర్వాత లూజ్ ముడి కనుక ఈ థ్రెడ్ ఇలా లాగితే కిందకు వచ్చేస్తుంది రింగ్. చిన్న రింగ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్యాప్ కావాలో అంత రింగ్. ఆ రింగ్లోకి నీడిల్ని ఎక్కించుకోవాలి. లూజ్ ముడి కనుక ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ ఒక నాట్ వేసుకోవాలి. ఆ రింగ్ ఎంత కావాలో అంత రింగ్ ఉంచుకొని తర్వాత మళ్ళీ అందులోకి పోనిచ్చి అదే రింగ్లోకి పోనిచ్చి నాట్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ మెథడ్ ఇది. అలా టైట్గా లాక్కోవాలి, లేదంటే లూజ్ అయితే ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలి. ఈ నాట్ అయితే ప్రతి బీడ్ మధ్యలో నాట్ ఇలా వేసుకుంటూ ఉంటాం. మళ్ళీ అలా లూజ్ ముడిలాగా వేసుకొని ఆ తాడుని లాక్కొని నీడిల్ మధ్యలో పెట్టుకొని బీడ్కి కిందకి దాకా లాగేసుకోవాలి. బీడ్ దగ్గర దాకా వచ్చేయాలి నాట్. తర్వాత ఎంత రింగ్ కావాలో అంత రింగే మనం ఉంచుకోవాలి. చిన్న రింగ్ సరిపోతుంది. అందులోంచి నీడిల్ని పంపించి ఆ రింగ్ ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఒక నాట్ వేసేయాలి. ఆ నాట్ని మాత్రం టైట్గా లాగాలి, లేదంటే లూజ్ అయితే కనుక మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది రింగ్. అంతే, సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం చైన్ అంతా ఉంటుంది. మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు చైన్ చేసుకోవటమే. నేను ఇంకా మీకు బాగా అర్థమవటం కోసం ఇంకెక్కువ పొడుగు చేసి చూపిస్తున్నాను. ఇదైతే అంటే ఇంతకుముందు నేను పర్ల్ బీడ్స్ ఇంకా బ్లాక్ బీడ్స్కి జరీ థ్రెడ్ని యూజ్ చేసి చేశాను. అవి వేరే మెథడ్, ఇది వేరే మెథడ్. ఇది ఇంకా కొంచెం ఈజీ, ప్లస్ ఎక్కువ కట్టుతీగలాగా అనిపిస్తుంది. అలా అలా లాక్కొని మళ్ళీ రింగ్లోకి నీడిల్ని పోనిచ్చి దగ్గరికి లాక్కొని మళ్ళీ ఒక నాట్ వేసుకుంటాం. అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం నాట్ వేసుకుంటాం. నాట్ మాత్రం టైట్గా లాక్కుంటాం. కింద నాటు పైన నాటు మాత్రం టైట్గా లాక్కోవాలి. మధ్యలో ఉన్న రింగ్ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఎంత కావాలో అంత రింగ్ మాత్రం ఉంచుకోవాలి. ఇది మనం బ్లాక్ బీడ్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే థ్రెడ్ ఇది 0.5mm థిక్నెస్. అంత థిక్నెస్ ఉంటే మనకి బీడ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది. 0.3mm థిక్నెస్ ఉన్న జరీ థ్రెడ్ ఉంటే కనుక దాంతో బ్లాక్ బీడ్స్ కూడా ఇలానే చేసుకోవచ్చు. లేదు అంత గ్యాప్ పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు, అలా కూడా చేసేసుకోవచ్చు. యాక్చువల్గా బీడ్ కంటే నాట్ పెద్దదిగా ఉంటే బాగుండదు కనుక పర్ల్ బీడ్స్ పైగా పెద్ద సైజు బెటర్. ఇలా మొత్తం చైన్ అంతా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. అది నాట్ పెద్ద టఫ్ ఏం కాదండి, ఈజీయే. లూజ్ ముడి మనం మామూలుగా లూజ్ ముడి వేసుకుంటాం కదా, అదే ముడి.
దాన్ని కింద టైట్గా లాక్కుంటాం, తర్వాత పైన ముడి కూడా టైట్గా లాక్కుంటాం. మధ్యలో రింగ్ మాత్రం మనకి ఎంత గ్యాప్ కావాలో అంత ఉంచుకుంటాం. మ్యాక్సిమం అర్థమైపోతుంది బీడ్ సైజుని బట్టి. ఇది 5 mm థిక్నెస్ బీడ్ కనుక చిన్న రింగ్ వచ్చింది. ఇంకా మీరు పెద్ద బీడ్ కావాలి అనుకుంటే పెద్ద బీడ్తో చేసుకుంటే ఆ రింగ్ని ఇంకొంచెం పెద్దది కింద కూడా చేసుకోవచ్చు. అల్లికి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదే అల్లికిని బ్లాక్ బీడ్స్ తోటి ఇంకా మువ్వలు వేసుకొని ఎలా అల్లుకోవాలో చూపిస్తాను ఇంకొక వీడియోలో. నా ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ మొత్తం రిపీట్ అవుతుందండి. మొత్తం చైన్ అంతా, చైన్ సైజు మనకి ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు. లాస్ట్లో జంపుడ్ రింగ్, ఫస్ట్ అయితే ఎలా వేసామో జంపుడ్ రింగ్, అలాగే లాస్ట్లో కూడా ఒక జంపుడ్ రింగ్ వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ చైన్ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, ఊగుతూ చాలా ఫ్లెక్సిబుల్గా కనిపిస్తుంది కదా చైన్. లాస్ట్లో జంపుడ్ రింగ్ వేసుకొని 2 నాట్స్ వేసుకోవాలి. 1 కాదు 2 లేదంటే 3 అయినా పర్వాలేదు. నాట్స్ వేసుకొని గట్టిగా లాక్కొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని ఆ థ్రెడ్కి కొంచెం హీట్ ఇస్తే అది లావుగా ఉండలా అయిపోతుంది. సో ముడి ఊడిపడిపోదు. ముడి ఊడకుండా ఉండడం కోసం, ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ ప్రాసెస్. ఈ మెథడ్ అయితే మాత్రం అచ్చం కట్టుతీగతో అల్లుకున్నట్టే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ మెథడ్ ఇది. 2 వైపులా అలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని హీట్ ఇచ్చి దగ్గరికి నొక్కోవాలి. తర్వాత బ్యాక్ చైన్ యాడ్ చేసుకోవటమే, జంపుడ్ రింగ్తో బ్యాక్ చైన్ని యాడ్ చేసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.